హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో గరుడ పురాణం గురించి తెలుసుకుందాము. గరుడ పురాణం అనేది శ్రీ మహావిష్ణువు గురించి మాత్రమే కాదండి, మనం చేసే మంచి చెడుల గురించి కూడా ఉంటుంది. చాలామంది గరుడ పురాణం అంటే చెడు గురించి మాత్రమే అనుకుంటారు, కానీ మనం చేసే మంచి గురించి కూడా అందులో ఉంటుంది. మనం ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే ఎటువంటి స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అనేది ఈ వీడియోలో అయితే మనం చూసి తెలుసుకుందామండి. గరుడ పురాణం ప్రకారం ప్రపంచ పోషకుడైన శ్రీ మహావిష్ణువు గురించి మాత్రమే కాదు, మానవులు చేసే కర్మలు, వాటి ఫలితాలను గురించి పేర్కొంటుంది. మానవుడు ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించకూడదో పేర్కొన్నాయి. అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఈ పురాణం ప్రపంచ పోషకుడైన శ్రీ మహావిష్ణువు గురించి మాత్రమే కాదు, మానవులు చేసే కర్మలు, వాటి ఫలితాలను గురించి పేర్కొంటుంది. గరుడ పురాణం అంటే చెడు పనులు, నరకం, శిక్షల గురించి తెలియజేసేది మాత్రమే కాదు, మానవుడు చేసే మంచి పనులు, దాన ధర్మాలు, వాటి వలన కలిగే ఉత్తమ ఫలితాల గురించి కూడా పేర్కొంది. అంటే ఇహలోకంలో చేసే పుణ్యకార్యం పరలోకంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియచేస్తుంది. ముఖ్యంగా కాలానుగుణంగా మానవ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసే దానానికి విశిష్ట ఫలితం దక్కుతుందని తెలుపుతుంది గరుడ పురాణం. అయితే గరుడ పురాణంలో ఎటువంటి మంచి పనులు చేస్తే మనకి ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. మొదటిగా, వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారికి కైలాస ప్రాప్తి లభిస్తుందట. రెండవది, గోవును దానం చేస్తే గోలోకంలో చోటు లభిస్తుంది. అదే ఆవు దూడను దానం చేసిన వారికి శ్రీహరి నివాసం, వైకుంఠ నివాసం లభిస్తుందట. మరి మూడవది, ఆకలి అన్నవారికి అన్నం పెట్టిన వారికి తమకు నచ్చిన లోకంలో నివసిస్తారు. నాలుగవది, గొడుగు దానం చేసిన వారు 1000 ఏళ్ళు వరుణలోకంలో సుఖ సంతోషాలను అనుభవిస్తారట. 5, రాగి, నెయ్యి, మంచం, చాప, దిండు వంటి వాటిని దానం చేసిన వారికి సత్యలోకంలో సుఖ సంతోషాలను అనుభవిస్తారట. 6వది, వస్త్రదానం చేసిన వారికి వాయులోకంలో 1000 ఏళ్ళు జీవిస్తారట. మరి 7వది, రక్తం, అవయవాలు దానం చేసిన వారు అగ్నిలోకంలో ఆనందంగా ఉంటారట. 8వది, ధాన్యం, నవరత్నాలను దానం చేసిన వారికి మరుజన్మ లభిస్తుంది, మేధావిగా దీర్ఘాయుష్యులతో జీవిస్తారట. మరి 9వది, సత్కార్యాలు చేసేవారు సూర్యలోకానికి వెళ్తారట. సత్కార్యాలు అంటే మంచి పనులండి, మంచి పనులు చేసేవాళ్ళు సూర్యలోకానికి వెళ్తారట. 10వది, ఎవరైనా యువతికి చదువు నేర్పించినా, పెళ్లి చేసినా స్వర్గలోకంలో చోటు దక్కుతుందట. 11వది, బంగారం, వెండి దానం చేసిన వారికి కుబేరలోకంలో నివాసం లభిస్తుందట. 12వది, అవసరం అయిన వారికి ధన సహాయం చేస్తే శ్వేతదీపంలో దీర్ఘకాలం నివాసం లభిస్తుందట. 13వది, చెట్లను, వృక్షాలను నాటి పెంచిన వారికి తపోలోకంలో చోటు దక్కుతుందట. 14వది, ఆలయ నిర్మాణానికి దానం చేసిన వారికి 64 ఏళ్ళు పరమపదంలో నివసించే అవకాశం ఉందట. 15వది, దేవుడు ఊరేగింపు వీధులను శుభ్రపరిచే వారికి 10 ఏళ్ళు ఇంద్రలోకంలో జీవిస్తారట. 16వది, రుచిగల పండ్లను, ఫలాలు దానం చేస్తే గంధర్వలోకంలో నివసిస్తారట. 17వది, సూర్యోదయ సమయంలో గంగలో స్నానం చేసిన వారికి 60 సంవత్సరాలు పరమపదంలో ఉంటారట. 18వది, సుదర్శన హోమం, ధన్వంతరి హోమం చేసేవారు ఆరోగ్యం కలిగి శత్రు భయం లేకుండా దీర్ఘాయుష్తో జీవిస్తారట. 19వది, గరుడ పురాణం చదివేవారు, వినేవారికి అంతిమ కాలంలో స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందంట. వారి తల్లిదండ్రులు, పితామహులకు ముక్తి లభిస్తుందట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.